నమస్తే అండి. ఈరోజు నేను మీకు బారిస్టర్ పార్వతీశం గురించి చెప్పబోతున్నాను. బారిస్టర్ పార్వతీశం మాది మొగల్తూరులేండి. మొగల్తూరు అంటే ఏమనుకుంటున్నారో, చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోట బుర్జులు, విశాలమైన గోడలు చూస్తేనే ఎంత పెద్ద పట్టణమో, ఎంత ప్రసిద్ధమైనదో, ఎన్ని యుద్ధాలు చూసిందో, ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకొని రాసేవాడు ఎవ్వడూ లేడు. కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరన్నా ఇక్కడ కూర్చుని ఈ చరిత్రే వ్రాస్తే ఎన్ని రహస్యాలు బయటపడతాయో, మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో, ఇవన్నీ సరిగ్గా అవగాహన చేసుకుని వ్రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తూరు రాజుల పరాక్రమం, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన దాన ధర్మాలు ఎన్నెన్ని బయటపడేవో. మా నర్సాపురం తాలూకా అంతా ఎంత సంతోషించి ఉండేదో. నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తే కానీ ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు. తెలుసునా? వారి చేతులలో ఉంది అంటే ఆనాడు వారెంతటి వారో ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరివారు. వేమూరివారు కూడా మొగల్తూరు పరిపాలకులలో పుట్టినవారే. ఆ ఆస్థానంలో పేరుగన్న విద్వత్తు కుటుంబము మాది. ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో, ప్రభువులందరినీ మంచి మార్గాన నడిపించడంలో, వారి చేత దాన ధర్మాలు చేయించడంలో, భేద పాసాదలను కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సహాయపడ్డవారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవం, అభిమానము. అందరము వారికి ఏ విషయంలో, శాస్త్రంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రం బండి వేసుకొని మా తాతగారు వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని వెళ్ళేవారని చాలామంది చెప్పగా విన్నాను. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలో జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటూ ఉండేవారు. సరే, దానికేంలేండి, ఇది ఎప్పుడూ జరగబోయే సంగతి. నేను చిన్నప్పుడు 5-6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను. మా గురువుగారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు బాగా జ్ఞాపకం. 4వ క్లాసు అయిన తర్వాత నన్ను చదువుకి నర్సాపురం పంపవలెనని మా అమ్మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపవద్దని, నాకు భోజన సదుపాయం బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం చేతను మరో 2 ఏళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను. మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడం నాకు ఏదో బెంగ, భయము అనిపించేది. నాకు ఇక్కడ బోలెడంతమంది స్నేహితులు, వాళ్ళందరికీ నేనంటే ఇంతింతని చెప్పలేని అభిమానం. ఏమ్రా పార్వతీశం, నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా? నిన్ను విడిచి మేము ఉండలేమురా, మేము నీతోటే వచ్చేస్తాం అనేవారు. నేను నవ్వుతూ, ఏడ్చారులే, నోరు మూసుకొని చదువుకోండి, ఇక్కడేను,
వెర్రి వెర్రి వేషాలు వేయకండి. నేను నరసాపురం నుండి పై చదువులకి ఏ రాజమండ్రియో మద్రాసో వెళ్తాననుకోండి, అక్కడికి మీరు ఎలా రాగలరు? ఎవరుండే చోటు వాళ్ళు ఉండాలి కానీ అందరూ అన్ని చోట్లకి వెళ్ళగలరేమిటి? అంటే ఎందుకు రాలేమేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మొహం, ఏమాత్రం వస్తావో చూస్తాను. నేను అమాంతం ఈ కాలవలో దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదికెడతాను. చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలవ వైపు పరిగెత్తాను. వద్దురా బాబు, వెళ్ళకురా, వాడు ఊరికనే అన్నాడు కానీ నీతోటి పందెం వేసి ఎవరూ గెలవగలరా అన్న వినిపించుకోకుండా నేను కాలవ దగ్గరికి పరిగెత్తాను. వాళ్ళందరూ నా వెనకలే పరిగెత్తుకొచ్చి నేను నీళ్లలో దిగబోతుంటే నన్ను గట్టిగా పట్టుకొని, వద్దురా బాబు, నీతో మాకు పందెమేమిటి? నీ సంగతి వేరు, నీ సందర్భమే వేరు. ఈ పందెం కోసం నువ్వు నీళ్లలో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు, ఇంకా ఊళ్ళో బతకనివ్వడు. రా పోదాం ఇంటికని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్ళినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగబెట్టారు. వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం. వాళ్ళకే కాదు, ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం. ఏ ఆటల్లోకి వెళ్ళినా నేను గెలుస్తుండేవాడిని. ఏ జామ తోటల్లోకి, ఏ మామిడి తోటల్లోకి వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోలెడన్ని కాయలు కోసి ఇచ్చేవారు. నాతోటి కుర్రవాళ్ళైతే పొరపాటున ఒక కాయ కోసుకోబోతే హడలుగొట్టి పంపేవారు. ఇలా మగాళ్లే కాదు, ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు. ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దు పెట్టుకొని మరీ వెళ్ళేవారు. నాకెంతో అసహ్యంగానూ చిరాగ్గానూ ఉండేది. నేను ఒకసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను కూడాను, ఏమిటమ్మా అసహ్యంగాను వీళ్ళందరూ నన్ను ఇలాగ ముద్దులెట్టుకోవడం? ఒళ్ళు మండిపోతోంది. నేనేమన్నా ఆడపిల్లని అనుకున్నారేమిటి? ఇలా అయితే ఇంక నేను అసలు వచ్చే ఏడు పుట్టినరోజే జరుపుకోను. నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా? అందులోనూ మరే ఈ వెధవ వాళ్ళందరూ కూడా ముద్దెట్టేసుకుంటున్నారు. వాళ్ళు అలా ముద్దెట్టుకోవచ్చేంటి అమ్మా? వాళ్ళు వెధవాళ్ళు కదా, మడిగా ఉండద్దు అన్నాను ఒకసారి. మా అమ్మ వాళ్ళు విరగబడి తెగ నవ్వి మరీ ముద్దెట్టుకున్నారు. నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతుండేవి. ఈ కథను ఇంకా వినాలనుకుంటే మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.